నీలో ఉబ్బుకవలసినటువంటి దేవుని ఊటలో నుండి ఏం వస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయి. ఏమిటి ఉబ్బికేటువంటిది? నీ హృదయమే కదా. అనివాహారం. నా యొద్దకు వచ్చువాడు. మీరు చెప్పండి, ఇప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావు, ఎప్పుడు దేవుని నుంచి దూరంగా ఉంటున్నావు? దేవుని దగ్గరికి వచ్చువాడు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానము చేయడానికి దేవుని వాక్యము దగ్గరికి వస్తావో, బైబిల్ గ్రంథమును నువ్వు సిద్ధపడి ఎప్పుడైతే దానిని తెరుస్తావో, దేవుని వాక్యమును నేర్చుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నము చేస్తావో, ఆ స్థితిని ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చువాడు అని అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు. ఎలాంటి విశ్వాసం? నీకున్నటువంటి కామన్ ఫెయిత్ కాదు. కామన్ ఫెయిత్ ఏంటి? మేమందరం క్రైస్తవులేనండి, సంఘానికి పోతాం. ఇది కామన్ ఫెయిత్. గుంపులో నువ్వు కూడా ఒక వ్యక్తివి అంతే. కానీ అది కాదు. దేవుని వాక్యమును బట్టి నీ లోపల ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, ఆయన జీవాహారమై ఉన్నాడు, జీవజలమై ఉన్నాడు. నేను ఆయనను వెంబడిస్తే నా ఆత్మకు తృప్తి, నా ఆత్మకు దప్పిక తీరుతుంది అనేటువంటి నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, వాక్యమునందు విశ్వాసమును బట్టి నువ్వు విశ్వాసమని పిలిపించుకుంటావు తప్ప, నువ్వు సంఘానికి వెళుతున్నావు కాబట్టి, బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్తున్నాను కాబట్టి నేను విశ్వాసినంటే దేవుడు పరలోకంలోకి రానివ్వండి. ఈ విషయం నువ్వు మర్చిపోకూడదు. నేను క్రైస్తవునండి, బాప్టిజం తీసుకున్నానని చెప్పి లైన్లో నుంచున్నావు. అక్కడ ఏమంటారు వాళ్ళు? అక్కడ నువ్వెవరో మాకు తెలియదు పొమ్మంటారు. ఎలాంటి విశ్వాసము కావాలి? దేవుని వద్దకు వచ్చి దేవుని వాక్యమును బట్టి నువ్వు విశ్వాసములో నిలిచి ఉంటే దానిని బట్టి దేవుడు నీ దప్పికను, నీ ఆకలిని తీరుస్తాడు. మనమేమనుకుంటున్నాం? క్రైస్తవులం అయితే చాలు, పరలోకంలో రెడీగా కుర్చీ వేసి సింహాసనం వేసి కూర్చోబెట్టి భోజనం పెడతారనుకుంటున్నాం. లేదు. నువ్వు జీవజలము చేత నింపబడితేనే, నువ్వు జీవజలపు ఓటగా మారితేనే, జీవజలము నీ లోపల నుంచి ప్రవహించి అనేక మంది దప్పిక తీరిస్తేనే, నీ ద్వారా జీవజలము అనేక మందిని అపవిత్రతల నుండి పవిత్రలోనికి తీసుకొస్తేనే నువ్వు పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోగలుగుతావు. చాలా ప్రాసెస్ ఉంది. నువ్వు అసలు ప్రాసెస్ మొదలే పెట్టట్లేదు.